నాలుగవ సాక్ష్యం. సహోదరులారా, దేవుడు మిమ్మను దీవించునుగాక. ప్రభు నా చేతిని పట్టుకున్నప్పుడు నేను ఒక బండ మీద నిలబడి ఉండడం గమనించాను. మా వెనుక ఒక దేవదూత ఉన్నాడు. మేము ఆ సొరంగంలో ఊహించనంత వేగంగా దిగిపోతున్నాము. నేను గబుక్కున వెనక్కి తిరిగి చూస్తే ఆ దేవదూత వెళ్ళిపోయాడు. నేను చాలా భయపడి, ఆ దూత ఏడి, మనతో రావడం లేదేంటి, మనం వెళ్ళే స్థలానికి అతడు రాలేడు అని ప్రభు చెప్పాడు. మేము అలా వేగంగా వెళ్ళిపోతూ అకస్మాత్తుగా ఒక చోట ఆగిపోయాము. అక్కడ చాలా సొరంగాలున్నాయి. మా సోదరి సాంద్ర చెప్పిన సొరంగంలోకి వెళ్ళాము. ఆ గుహలో మనుషులు తలలు కొక్కేలకు తగిలించబడి, చేతులకు సంకెళ్ళు వేయబడి వేలాడుతున్నారు. ఆ గోడ చాలా పొడవుగా ఉండి అంతం లేదనిపించింది. లక్షల కొద్దీ మనుషులు ఆ గోడకు వేలాడుతున్నారు. వారి శరీరాల నుండా పురుగులు ప్రాకుతున్నాయి. నేను కొంచెం ముందుకు చూస్తుంటే సరిగ్గా ఇలాంటిదే మరొక గోడ కనిపించింది. ప్రభువా, ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు అన్నాను. వెంటనే ఒక వాక్యం నా మనసులో మెదిలింది, కానీ నాకు గుర్తు రాలేదు. పాతాళమునకు అగాధ కూపమునకు తృప్తి కానేరదు అని ప్రభు నాకు చెప్పారు. సామెతలు 27వ అధ్యాయం 20వ వచనం. మేము ఆ స్థలాన్ని విడిచిపెట్టి పెద్ద పెద్ద పీపాలు లాంటివి ఉన్న లోయకు వచ్చాము. ఈ గుండిగల నిండా మరుగుతున్న బురద ఉంది. వాటిలో ఒక దాని దగ్గరకు మేము వెళ్ళాము. నేను దానిలో ఒక స్త్రీని చూశాను. ఆ మరుగుతున్న బురదతో పాటు ఆమె కూడా క్రిందికి పైకి తేలుతున్నది. ప్రభు ఆమెను చూడగానే ఆమె కదలడం మాని నడుము లోతు బురదలో నిలబడింది. నీ పేరేంటి అని ప్రభు ఆమెను అడిగారు. ప్రభువా, నా పేరు రుబైలా అని ఆమె చెప్పింది. ఆమె తల నిండా మరుగుతున్న బురద అంటుకొని ఉంది. అగ్నిలో కాలిపోయిన ఎముకల నుండి మాంసం వేలాడుతున్నది. పురుగులు ఆమె కళ్ళలో నుండి లోపలికి వెళ్ళి నోటిలో నుండి బయటకు వచ్చి మరలా ముక్కులో నుండి వెళ్ళి చెవుల్లో నుండి బయటకు వస్తున్నాయి. పురుగులు వెళ్ళడానికి రంధ్రాలు లేని చోట అవి రంధ్రాలు చేసుకుని లోపలికి వెళుతున్నాయి. అవి అలా గొల్ల చేస్తున్నప్పుడు కలిగే బాధ వర్ణించలేనిదిగా ఉంది. ప్రభువా, ఈ స్థలంలో నుండి నన్ను తప్పించు. ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. నన్ను కరుణించు. నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా అంటూ అరుస్తున్నది. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ప్రభు ఆమెను అడిగారు. జీవపు డంబము వలన నేను ఇక్కడికి వచ్చాను. అదే మాట ఆమె ఛాతి మీద ఉన్న పలక మీద వ్రాయబడి ఉంది. ఆమె చేతిలో ఒక సీసా ఉంది. ఆ సీసాలో యాసిడ్ ఉంది. అయితే ఆమె దానిని ఖరీదైన సెంటు అనుకుంటున్నది. ఆమెకు ఆడంబరంగా జీవించడం ఇష్టం. రుబైలా యాసిడ్తో నిండిన ఆ సీసాను తన ఒంటి మీద జల్లుకుంటున్నది. అయితే ఆ యాసిడ్ ఆమె మీద పడగానే ఆమె వంటి మీద మాంసం కరిగిపోయి భరించలేని బాధ కలిగించింది. ప్రభువా, దయచేసి నన్ను కరుణించు. నేను ఇది భరించలేకపోతున్నాను. ఈ బాధలు ఆపు చెయ్యి ప్రభువా. ఒక్క క్షణం మాత్రమే నన్ను ఇక్కడి నుంచి తప్పించు అంటూ ఏడుస్తున్నది. సెంట్లు వాడడం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ ఆమె అందం, పరిమళ ద్రవ్యాలు, జీవపు డంబము ఇవే ఆమె జీవితాన్ని ఆమె తనకు విగ్రహంగా చేసుకుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉంది. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు గనుక మన జీవితంలో మొదటి స్థానాన్ని ఆయనకు ఇవ్వాలి. ప్రభువు ఆమెను విచారంగా చూసి, రుబైలా, నీ సమయం అయిపోయింది. నీ సమయం మించిపోయింది. పురుగులే నీకు పడకగా ఉంటాయి. పురుగులు నిన్ను కప్పుతాయి అన్నారు. ప్రభు ఆ మాట చెప్పగానే అగ్ని ఆమెను దుప్పటిలాగా కప్పివేసింది. ఆమె శరీరం ఆ గుండిగలో కాలిపోతుంటే భయంకరమైన బాధ అనుభవించింది. మేము అక్కడి నుండి చాలా దూరం వెళ్ళి పెద్ద పెద్ద తలుపులున్న ఒక స్థలానికి వచ్చాము. మేము ఆ తలుపుల వద్దకు వెళ్ళగానే అవి మా కోసం తెరుచుకున్నాయి. లోపల మేము అతిపెద్ద గుహను చూశాము. అక్కడ రకరకాల లైట్లు ఒక రకమైన పొగమంచులాగా కదలడం చూశాను. అకస్మాత్తుగా మాకు సంగీతం వినిపించింది. సాల్సా, బాలినేటో, రాక్ ఇంకా రకరకాల మ్యూజిక్ వినపడింది. ప్రభువు తన చేతిని అటు ఇటు ఊపగానే కోట్ల కొలది మనుషులు చేతులకు సంకెళ్ళు వేయబడి అగ్నిలో కిందికి పైకి ఎగురుతున్నారు. ప్రభు మా వైపు చూసి, చూడండి, నాట్యం చేసేవాళ్ల జీతం ఇది అన్నారు. సంగీతానికి అనుగుణంగా వాళ్ళు కిందికి పైకి ఎగురుతున్నారు. ఏ రకమైన సంగీతం వినబడుతుంటే దానికి అనుగుణంగా వీళ్ళు ఎగరవలసిందే. వీళ్లకు విరామం అనేదే లేదు. బాధాకరమైన విషయం ఏమంటే వాళ్ళ కాళ్లకున్న బూట్ల అడుగు భాగంలో 6 అంగుళాల పొడవైన మేకులున్నాయి. వాళ్ళు ఎగిరినప్పుడల్లా అవి వాళ్ళ పాదాలలో గుచ్చుకుపోతున్నాయి. వాళ్ళు ఒక్క క్షణమైనా ఆగడానికి వీల్లేదు.
ఒకవేళ వాళ్ళు ఆగితే వెంటనే దురాత్మలు వచ్చి ఈటెలతో పొడిచి తిడుతూ, ఇది మా సామ్రాజ్యం, సాతానుని స్తుతించండి, స్తుతించండి, మీరు ఆగడానికి వీల్లేదు, స్తుతించండి, గట్టిగా స్తుతించండి, మీరు గంతులు వేయాలి, నాట్యం చేయాలి, మీరు ఆగడానికి ఎంతమాత్రం వీల్లేదు, ఒక్క క్షణం కూడా ఆగవద్దు అంటున్నాయి. యేసు ప్రభువుని ఎరిగిన వారు కూడా నైట్ క్లబ్బులకు వెళ్ళడం, వారి మరణ సమయంలో అక్కడ ఉండి చనిపోయి నరకానికి రావడం చాలా ఘోరమైన విషయం. నాట్యం చేయడం తప్పు అని బైబిల్లో ఎక్కడుంది అని మీరు అడగొచ్చు. యాకోబు 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అంతేకాదు, యోహాను సువార్త 2వ అధ్యాయం 15-17 వచనాలలో ఇలా వ్రాయబడి ఉంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకమును దానిలో ఉన్నదంతయు నశించిపోతుంది, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడే నిలబడతాడు అని మనం గుర్తుంచుకోవాలి. నా సహోదరులారా, స్నేహితులారా, మేము ఈ స్థలాన్ని విడిచిపెట్టినప్పుడు నరకంలో ఉండే వివిధ భాగాలను వేరు చేసే వంతెనల వంటివి మేము చూశాము. ఒక చిన్న వంతెన మీద ఒక దురాత్మ నడవడం చూశాను. అది అచ్చు మనం రోజు చూసే బొమ్మలాగే ఉంది. ఆ బొమ్మలను ట్రెజర్ డాల్స్ అంటారు. చిన్న పిల్లవాడి శరీరం, ముసలివాని ముఖం ఉండి ఆ బొమ్మలు వింతగా ఉన్నాయి. వాటి కళ్ళ నిండా చెడుతనం ఉంటుంది. అవి నష్టాన్ని కలిగించే ఆత్మలని ప్రభు చెప్పారు. ఆ దుష్టశక్తి చేతిలో ఒక ఈటె ఉంది. ఆ ఆత్మ ఆ వంతెన మీద గర్వంగా మహారాజులాగా నడుస్తూ వెళుతున్నది. వాడు నడుస్తూ తన ఈటికి అందిన వారిని పొడుస్తున్నాడు. నువ్వు బ్రతికి ఉన్న రోజుల్లో చర్చి బయట నిలబడిపోయి లోపలికి వెళ్ళడానికి కూడా నువ్వు ఇష్టపడలేదని నీకు గుర్తుందా అని వాళ్లను నీకు సువార్త అందిస్తుంటే నువ్వు వినడానికి కూడా ఇష్టపడలేదు కదా, నీకు కరపత్రం ఇస్తే నువ్వు దాన్ని చదవకుండానే పడేసావు కదా అని వాళ్లను మానసికంగా హింసిస్తూ వాడు ఆనందిస్తున్నాడు. నరకంలోని ఆత్మలు తాము పోగొట్టుకున్న తరుణాలను గూర్చి పదే పదే తెలుసుకుని బాధపడుతూ, దయచేసి అవన్నీ గుర్తు చేయకు, మేము విని భరించలేము అని చెవులు మూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేము నడుస్తూ ముందుకు వెళ్తుండగా చాలామంది ఒక చోట గుంపు కూడి ఉండడం చూశాను. అక్కడ అగ్నిలో కాలుచున్న వారిలో ఒక వ్యక్తిని మేము ప్రత్యేకంగా గమనించాము. తండ్రి, తండ్రి, నన్ను కరుణించు అంటూ గట్టిగా అరుస్తున్నాడు. అయితే ప్రభు అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే తండ్రి అనే మాట వినగానే ఆయన వెనక్కి తిరిగి, ఏమిటి, నువ్వు నన్ను తండ్రి అని పిలుస్తున్నావా? నేను నీ తండ్రిని కాదు, నువ్వు నా కుమారుడివి కాదు. నువ్వు నా కుమారుడివైతే నాతో పాటు పరలోకంలో ఉండేవాడివి. నువ్వు నీ తండ్రి అయిన సాతాను కుమారుడు అన్నారు. వెంటనే అగ్ని ఒక కెరటంలా వచ్చి అతన్ని కప్పేసింది. తరువాత ప్రభు మాకు అతని కథంతా చెప్పారు. ఆ వ్యక్తికి ప్రభు తెలుసు కనుక ఆయనను తండ్రి అని పిలిచాడు. అతడు జీవించిన దినాలలో చర్చికి వెళ్ళి దేవుని వాక్యం విన్నాడు. దేవుని వద్ద నుండి ఎన్నో వాగ్దానాలను పొందాడు. అయితే అందుకు తగినట్టుగా అతడు జీవించలేదు. అయితే ఏం జరిగింది? అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని మేము అడిగాము. అతడు ద్వంద్వ జీవితం జీవించాడు. చర్చిలో ఒకలాగా, ఇంట్లో మరోలాగా జీవించాడు. పాస్టర్ గారు కానీ సంఘస్థులు కానీ నన్ను గమనించడం లేదు కనుక నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అనుకున్నాడు. అయితే లోకమంతటా సంచరించే దేవుని కన్నులు అందరినీ చూస్తాయని, ఆయనతో ఎవరూ అబద్ధమాడలేరని, ఆయన దృష్టిలో పడకుండా ఎవరూ తప్పించుకోలేరని అతడు మర్చిపోయాడు అని ప్రభు చెప్పారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని దేవుని వాక్యం చెబుతున్నది. గలతీ 6వ అధ్యాయం 7వ వచనం. ఈ మనుష్యుడు ఇతరుల కంటే 1000 రెట్లు అధికంగా బాధను అనుభవిస్తున్నాడు. తన ద్వంద్వ జీవితానికి 2 రెట్లు ఎక్కువగా శిక్షణ అనుభవిస్తున్నాడు. తన పాపాల కొరకు ఒకటి దేవుని మోసం చేయాలని అనుకున్నందుకు మరొకటి 2 తీర్పులు అతని మీదకు వచ్చాయి. ఈ దినాలలో మనుషులు పాపాలను చిన్నవి పెద్దవి అని విడదీస్తూ ఉంటారు. స్వలింగ సంపర్కులు, దొంగలు, నరహంతకులు పెద్ద పాపులని, అబద్ధికులు అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునేవి చిన్న పాపాలని అనుకుంటారు. అయితే దేవుని దృష్టిలో ఇవన్నీ పాపాలే. వీటన్నింటికి ఫలితం ఒక్కటే,
పాపం వలన వచ్చు జీతము మరణము అని, పాపము చేయువాడే మరణము నొందును అని బైబిల్ చెబుతున్నది. రోమా 6వ అధ్యాయం 23వ వచనం, యెహెజ్కేలు 18వ అధ్యాయం 20వ వచనం. నా స్నేహితులారా, సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క ఆహ్వానాన్ని అంగీకరించమని మిమ్ములను వేడుకుంటున్నాను. నువ్వు పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరిగితే ఆయన తన దయగల హస్తాన్ని నీ తట్టు చాపి నిన్ను చేర్చుకుంటాడు. తన బ్రతుకును మార్చుకుని పశ్చాత్తాపపడువాడు కనికరం పొందును అని బైబిల్ అంటున్నది. తరువాత కఠినమైన శిక్ష పొందకుండా ఈరోజే ఆయన యందు విశ్వాసముంచడం నీకు మంచిది. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.